మోర్గాన్ స్టాన్లే వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏంటంటే భారతదేశము 2028 కల్లా థర్డ్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. అదే విధంగా 2035 కల్లా $10 trillion ఎకానమీ అవుతుంది అని చెప్పి మేజర్ గా 3 to 5 స్టేట్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఇవి చెప్పారనమాట. అయితే భారతదేశము 2035 కల్లా $10 trillion అంటే కనుక గ్రోయింగ్ స్టేజ్ లో ఇప్పటి నుంచి అప్పటిదాకా ఉంటుంది అని చెప్పారు. అండ్ యాజ్ ఆఫ్ టుడే టాప్ 3 స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తెలంగాణ అని చెప్పారు. అయితే నాకు ఇది 2035 ఎప్పటి నుంచో నేను వింటూ ఉన్నాను. అండ్ ఇది గనక నిజంగా ఇలాగే వెళితే ఇంకా ఫాస్ట్ వెళ్తే ఇంకా సూపర్. ఒకవేళ స్లోగా వెళ్ళినా, నార్మల్ పేస్ లో వెళ్ళినా, ఇఫ్ ఇట్ రీచెస్ 10 trillion మార్కెట్ రైజ్ అయిపోతుంది. మార్కెట్ ఆ 2035 కల్లా చాలా పీక్స్ లో ఉంటుంది. సో స్టే ఇన్వెస్టెడ్. మనీ తక్కువ ఉంటే తక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, బట్ కీప్ ఆన్ అండ్ స్టే ఇన్వెస్టెడ్ సో దట్ ఈక్విటీ మార్కెట్స్ కానీ ఇలా మీరు ఇన్వెస్ట్ చేస్తే 2035 అంటే ఇంకో 10 years కి అది డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ బ్లైండ్ గా మీకు తెలియదంటే నోరు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికే వెళ్ళండి. మీకు తెలిసిన దగ్గరే తెలిసిన వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయండి. సో నాకు ఈ న్యూస్ చూడంగానే డైరెక్ట్ గా నాకు గుర్తొచ్చింది స్టాక్ మార్కెట్ గుర్తొచ్చింది అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే గుర్తొచ్చింది. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూజర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. మీ దగ్గర ఎంతలో ఉంటే అంతలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. కీప్ ఆన్ ఇన్వెస్టింగ్.